తాము పిలుచుకునే వారందరి మిషన్ మరియు పరిచర్యని ప్రజలకు చేయాలని యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మను పొంది దానిచే నడిపించబడాలన్నది. మనం ఇక్కడుంది మనం ఆయన చేయాలి అనుకున్న ప్రతిదీ చేయాలి అనుకోవడానికి కాదు, మనం సంతోషంగా ఉండడానికి, మన అవసరాలన్నీ తీర్చబడ్డానికో. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, సంతోషంగా ఉండాలనుకుంటాడు. అయితే మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డానికి మీరు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఉత్సాహకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నడూ నిశ్చయంగా తెలియదు ఏ రోజైనా సరే లేవగానే ఏం జరుగుతుందో. ఆమేన్. కనుక అదే జీవితాన్ని ఉత్సాహకరంగా ఉంచుతుంది వర్సెస్ మృతమైన ఎండిపోయిన బోరింగ్ రిలీజియన్కి. అప్పుడు మీరు కొన్ని నియమాలను నిబంధనలను పాటిస్తారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, వారం అంతా బయట ప్రపంచం జీవిస్తున్నట్లే జీవిస్తారు, ఆదివారం మళ్ళీ చర్చికి వెళ్ళడం, మీరు జీవించిన అసహ్యకరమైన జీవితానికి క్షమాపణ పొందడం, తిరిగి మళ్ళీ అలానే చేయడం, ఆ పన్నే మళ్ళీ 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 చేయడం ఎంతగానో ఆశ్చర్యపరిచే